ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆరుభవించి సుమారు 8 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్న స్టాఫ్ రిపోర్టర్లకు, జోనల్ ఇన్ఛార్జ్లకు, జిల్లా కోఆర్డినేటర్లకు, జిల్లా బ్యూరో చీఫ్లకు, క్రైమ్ బ్యూరో చీఫ్లకు, 2 తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తూ ఉన్న అన్ని నియోజకవర్గాల స్ట్రింగర్లకు, ఎంఆర్ఆర్ న్యూస్ డిజిటల్ మీడియా ప్రొవైడర్స్ కి, ఎంఎస్ఓలకు, సబ్ ఎడిటర్స్ కి, యాంకర్స్ కి, కెమెరామెన్లకు, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో పనిచేస్తున్న సిబ్బందికి, ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. మా ఛానల్ ని వీక్షించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గ్రామీణ ప్రాంతం నుండి పట్టణాల వరకు ప్రతి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తూ ఉన్న ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆరంభమై నేటికి 8 వసంతాలకు చేరువలో ఉన్న ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ అతి త్వరలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు, శ్రీకాకుళం, కర్నూలు, పల్నాడు జిల్లా, విజయనగరం, బాపట్ల, నల్గొండ, హైదరాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, సిద్దిపేట జిల్లాల్లో ప్రసారాలు టెలికాస్ట్ కానున్నాయని ఎంఆర్ఆర్ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం రాజా తెలియజేశారు. బులెటిన్ ముగించే ముందు అందరికీ నమస్కారం. నా పేరు యతీష్, బట్లూరు. అయ్యా పెద్దబాబు, మళ్ళీ మా సత్తనపల్లి నియోజకవర్గంలో దయచేసి అడుగు పెట్టొద్దయ్యా. ఇప్పటికి ఏది ఇచ్చింది చాలు. మమ్మల్ని 2014 నుండి 19 వరకు మమ్మల్ని ఆర్థికంగా కార్యకర్తలందరినీ ఇబ్బంది పెట్టావు. నీ వల్ల కొంతమంది చచ్చిపోయారు కూడా. పాల రైతుల్ని అంత ఇబ్బంది పెట్టేవాళ్ళు మాకు తెలుసు బాగా. ఇంకా దయచేసి మా సత్తనపల్లి ప్రశాంతంగా ఉన్న సత్తనపల్లి నియోజకవర్గంలో అలజడులు సృష్టించొద్దు. ఇక్కడ షాడో ఎమ్మెల్యేలు ఎవరు లేరు. నీకంటే ఎక్కువ షాడో ఎమ్మెల్యేగా ఎవరు చేశారా గత 5 ఏళ్లలో? ఇప్పుడు షాడో ఎమ్మెల్యే గురించి నువ్వు కొత్తగా మాట్లాడుతున్నావు. దయచేసి మా నియోజకవర్గంలోకి మీరు కాలు పెట్టొద్దు అయ్యాక. పార్టీకి ప్రశాంతంగా ఉన్న పార్టీని మీరు ఇబ్బందుల్లో గురి చేయొద్దని చెప్పి సెలవు తీసుకుంటాం.